ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిల్కా క్రియేషన్స్. ఈరోజు మంచి బీజిఎం వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోను కాపీరైట్ ప్రాబ్లం వలన ఎక్కువ వినిపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. దానిలో టెలిగ్రామ్ ఛానల్లో మన ఫుల్ సాంగ్తో ఈ వీడియో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడండి, బాగా ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఇచ్చాను. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ XML లింక్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. రైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని దాని మీద ట్యాప్ చేయండి. ఇంకైతే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఒక గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నేనైతే ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకున్నారో వారి ఫోటో తీసుకోండి. ఈ ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన చిన్న ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. మీకైతే ఫోటో యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ సెకండ్ గ్రూప్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఏం చేశారంటే, ఫస్ట్ రెడ్ లైన్ ఉంచండి. ఈ చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకో ఫోటో తీసుకోండి. లేదంటే మీకు ఫోటోలు తక్కువ ఉన్నట్టుంటే సేమ్ ఫోటో కూడా మళ్ళీ తీసుకున్నా పర్వాలేదు. ఫోటోలు ఎక్కువ ఉంటే మాత్రం వేరే ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని కిందికి అనండి, ఇట్లా కిందికి జరిపి ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇది కొద్దిగా చిన్నగా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నదైనా పర్లేదు. దీని వరకే ఈ ఫోటో నుంచి కట్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఫోటో కనుక కరెక్ట్ లేదనుకోండి, గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఈ ఫోటోను ఇట్లా కరెక్ట్గా యాడ్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ థర్డ్ గ్రూప్ ఉంది కదా, సేమ్ మళ్ళీ అట్లానే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని కూడా కిందికి అనండి. మళ్ళీ సేమ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్స్ అన్ని. ఈ లేయర్ ఉన్నంత వరకు ఈ ఫోటోను ఇక్కడ ఈ సింబల్ కూడా దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వరకు యాడ్ అయిపోతుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి మొబైల్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఈ ఫోటోను కరెక్ట్గా యాడ్ చేసి చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇట్లానే ఇంకో ఫోటో కూడా సేమ్ అట్లానే అడ్జస్ట్ చేసుకోండి. దీని మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టార్టింగ్లో రండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇంకో ఫోటో తీసుకోండి. కిందికి అనండి ఫోటోను. ఈ ఫోటోను ఫుల్ మనం వీడియో ఉన్నంత వరకు జరుపుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. పేస్ట్ చేసేయండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి మోడల్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఈ ఫోటోను అడ్జస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ గ్రూప్స్ మొత్తం ఎడిట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ పెద్ద ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. వీడియోలోకి వెళ్ళండి. ఒక ఫోటో తీసుకోండి. చిన్న ప్లస్ సింబల్ మీద దీని మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటో యాడ్ అయిపోతుంది. ఈ ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ చిన్న ఒకటి ఉంది కదా ఫోటో, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చిన్న ప్లస్ సింబల్ ఉంది పైన, దీని మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ చేయండి. కాపీ లేయర్ చేసి ఈ ఫోటో చివరిలో బీట్ మార్క్ ఉంది కదా, ఈడికి ఈ రెడ్ లైన్ తీసుకోండి. ఈ టైం లైన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే, మళ్ళీ చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ లేయర్ చేయండి. పేస్ట్ లేయర్ చేసి ఆ బీట్ మార్క్ కాడికి కరెక్ట్ యారో మార్క్ ఉంచండి. మళ్ళీ దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఉంది కదా ఈ సింబల్, దీని మీద ట్యాప్ చేయండి. మనకైతే బీట్ మార్క్ కాడికి ఆ ఫోటో వస్తుంది. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటో యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ చివరి బీట్ మార్కర్ నుంచి మళ్ళీ సేమ్ చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ లేయర్ చేయండి. మళ్ళీ అట్లానే ఈ ఫోటోను కూడా అక్కడ బీట్ మార్క్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఇక్కడ ఫోటోని యాడ్ చేయండి. మళ్ళీ ఈ బీట్ మార్క్ చివరిలో ఉంచండి. మళ్ళీ ఈ చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ లేయర్ చేయండి. మళ్ళీ ఈ బీట్ మార్క్ చివరి నుంచి ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ టైమర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ చివరి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మనకు ఆ బీట్ మార్క్ కాడికి ఈ ఫోటో అడ్జస్ట్ అవుతుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయండి. సేమ్ అట్లనే కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. ఇట్లానే ఈ ఫోటోలు మొత్తం యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఫోటోలు అయితే యాడ్ చేశాను. ఈ చివరిన ఒకటి లాంగ్ ఫోటో ఉంటుంది. దీన్ని అయితే ఏం చేయాలంటే, ఇక్కడ స్టార్టింగ్లో ఒకటి పెద్దది ఉంది ఆ ఫోటో, దీని మీద ట్యాప్ చేయండి. చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కాపీ లేయర్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ చివరికి వచ్చి ఇక్కడ రెడ్ లైన్ నుంచి చిన్న ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ లేయర్ చేయండి.
ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో మీద ట్యాప్ చేసి కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. ఈ చివరి వరకు చివరి బీట్ మార్క్ కలర్ రెడ్ లైన్ నుంచి దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ కట్ చేసేయండి చివరికి. ఒకసారి స్టార్టింగ్లోకి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓకే, ఇక్కడ 10 సెకండ్స్ 16 మిల్లీ సెకండ్స్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ కలర్ రెడ్ లైన్ ఉంచండి. ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. వీడియోలోకి వెళ్ళండి. మీకైతే ఒకటి బటర్ఫ్లై వీడియో ఇస్తాను, తీసుకోండి. దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. 10 సెకండ్స్ 16 మిల్లీ సెకండ్స్ కదా ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా కిందికి ఇట్లా తీసుకురండి. ఓకే, ఇలా ఉంచండి. 4 గ్రూప్స్ తర్వాత ఇక్కడ ఉంచి ఈ వీడియో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంటుంది. రైట్ హ్యాండ్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేసేయండి. స్క్రీన్ చేసి ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, దీని వరకు ఉంచుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చేయడం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే కరెక్ట్ వచ్చిందో లేదు చూడండి. మనం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఏంటంటే పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. వీడియో సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.